నమస్తే, నేను ఇందు. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లు అరెస్ట్ కాబోతున్నారా? మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి జగన్ గారు, భారతి గారు నమ్మిన బంట్లు అరెస్ట్ కాబోతున్నారంటారా? ఏమంటారు అసలు దీని గురించి? అంటే కసిరెడ్డి రాజ్ అరెస్ట్ అయిన దరిమిల రాజ్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఇవాళ లాస్ట్ బెనిఫిషియరీ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి, ఆయన నమ్మిన బంట్లకే నేను డబ్బు మొత్తం ఇచ్చానని, వసూలు చేసినటువంటి డబ్బు అంతా కూడా ఇవాళ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి మరియు డైరెక్టర్ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప బాలాజీకి ఇచ్చానని వాళ్ళు రెండు కొత్త పేర్లని వాళ్ళు తీసుకొచ్చారు. అంటే మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త పేరు బయటకు వస్తాను. ఇంకొకటి కూడా ఉంది సార్, లైక్ అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులని కేసిరెడ్డి గారు కూడా గోల్డ్ కంపెనీస్ కి కానివ్వండి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి కానివ్వండి, అలాగే వీటన్నిటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అగ్రనేతలకి, అగ్ర నిర్మాతలకి, ఫినాన్స్కి ఇచ్చారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. అంటే మొత్తం విపరీతంగా కుప్పతెప్పలుగా డబ్బు వచ్చి పడింది. ఆ వచ్చిన డబ్బుని ఏం చేయాలో తెలియక కొంత మనీ లాండరింగ్ చేశారు, కొంత హవాలాలో తిప్పారు, కొంత ఏంటి మీరు చెప్పినట్టుగా అటు సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు, హాస్పిటల్స్ లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు, ఏదో ఈస్ట్ నవి ఇన్ఫ్రా అనే దాంట్లో పెట్టుబడులు పెట్టారు. ఒక 4 జ్యువెలరీస్ దగ్గర వీళ్ళు బంగారం కొన్నారని, గోల్డ్ బాండ్స్ గా మార్చారని, ముంబై బేస్డ్ గా అవి కూడా ఇవాళ 29 నిందితుల జాబితాలో పెట్టారు. ఏది ఆ 29 నిందితుల జాబితాలో వ్యక్తులు 10 మందే వ్యక్తులు, కానీ ఒక 13 నీకు షెల్ కంపెనీలు ఉన్నాయి. ఆ 13 షెల్ కంపెనీలు ఏంటి? మహారాష్ట్రకు చెందినవి, ముంబైకి చెందినవి. గతంలో జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో 1.0లో వాళ్ళ నాన్న సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అప్పుడు కూడా మనీ లాండరింగ్ చేశాడు, 6 దేశాలకు అన్నారు. అప్పుడేంటి సూట్ కేస్ కంపెనీలు ఎక్కడ? కోల్కత్తా బేస్. అంటే వెస్ట్ బెంగాల్ కోల్కత్తా బేస్ గా అప్పుడు సూట్ కేస్ కంపెనీల పేర్లు వస్తే, ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకో 2.0 ఈ మద్యం కుంభకోణంలో నీకు ముంబై బేస్డ్ గా 13 నీకు షెల్ కంపెనీల పేర్లు వచ్చాయి. అదే కాదు, ఒక 4 జ్యువెలరీ షాపులు కూడా వచ్చాయి. అంతా ముంబై బేస్డే. 1000 కోట్లు అసలు గోల్డే కొన్నారని. ఏం చేశారా బంగారం అంతా? ఇప్పుడు ఒక సినిమా తీశాడన్నారు, అతనే స్టోరీ రైటర్ కూడా. ఎవరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. దానికి ఏమని ప్రొడక్షన్ నేమ్ పెట్టారు? ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అన్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఈడీ కేసు పెట్టిద్దని ముందే తెలుసా వీళ్ళ మీద? ఈడీ పేరు మీద వీళ్ళు ఎంటర్టైన్మెంట్స్ పెట్టారంటే ప్రొడక్షన్ నేమ్ గా అది తీసుకున్నారంటే ఆ స్పై సినిమా అదేదో అట్రప్లాప్ అయింది. ఆ మద్యం డబ్బులే హీరో నిఖిల్ కూడా ఇచ్చారా? అంటే అంతేకాదు, ఒక 4-5 హీరోలకి అడ్వాన్సులు పే చేశారని. ఇప్పుడు అరెటా హాస్పిటల్స్ దానిపైన కూడా దాడులు జరిగాయి. వాళ్ళ భార్య డైరెక్టర్ అందులో దివ్యారెడ్డి డైరెక్టర్ గా ఉన్నటువంటి అరెటా హాస్పిటల్స్, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ జితేందర్ రెడ్డి ఆయన యొక్క పెన్ డ్రైవ్ మరి హార్డ్ డిస్క్లు కూడా తీసుకున్నారన్నారు. అసలు ఎన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అంటే నగదుని ఎన్ని రకాలుగా, ఎన్ని మార్గాల్లో వీళ్ళు మార్చారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ, విజయసాయి రెడ్డి, అసలు ఒక్కొక్కళ్ళకి 2 పేర్లు. మొన్నటి దాకా అతని ఇంటి పేరు కసిరెడ్డి అన్నారు, ఇప్పుడు తర్వాత కేసిరెడ్డి అయింది. అతని పేరు రాజశేఖర్ రెడ్డి, కానీ పిలిచేది రాజ్ అంటారు. ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని రాజేష్ రెడ్డి అని కూడా క్రియేట్ చేశారు. రాజేష్ రెడ్డి పేరుతో వీసా క్రియేట్ చేసి దాంతో తిరుగుతున్నాడు. ఏది అసలు విదేశాలకు వెళ్ళిపోవాలని చూశాడు. అసలు దుబాయ్ ఎందుకు వెళ్ళారు? ఎలా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు ఆయన ఇంత పెద్ద స్కామ్ చేసి రాజేష్ రెడ్డి అనే ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఏదో డొమెస్టిక్ గా లోకల్ గా పరారయ్యారంటే అది వేరే విధంగా చూడొచ్చు, కానీ విదేశాలకే ఆయన వెళ్ళాలని చూసారంటే ఏ విధంగా చూడొచ్చు అంటే దుబాయ్ కేంద్రంగా వీళ్ళ వ్యాపారాలు ఏంటి, అక్కడ పెట్టుబడులు ఏంటి? ఎందుకంటే వీళ్ళు దుబాయ్ ఇవాళ ఒకరోజే వెళ్ళి రావటం కాదు కదా. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది దుబాయ్ పర్యటనలు చేశారు. అప్పట్లో IPS సునీల్ కుమార్ దుబాయ్ పర్యటనలు కూడా వివాదాస్పదమయ్యాయి.
మొత్తం వీళ్ళంతా కూడా దుబాయ్ ఉమ్, కేంద్రంగా ఈ మనీ లాండరింగ్, ఈ హవాలా జరిపారని ఉమ్, విదేశాలతో. ఉమ్, అప్పట్లో మనం చూసాము అసలు స్పెషల్ ఫ్లైట్లలో కూడా నగదు వెళ్ళిపోయిందని, ఉమ్, బంగారం దిగుమతి అయిందని. ఉమ్, గన్నవరంలో ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ భార్య ఉమ్, కొంత గోల్డ్ మరి తీసుకొచ్చారని, ఓకే. దాంట్లోనే జర్నలిస్ట్ అంకబాబు గారిని జైల్లో పెట్టారు. ఉహు, ఉమ్, ఆయన ఇంటరాగేట్ చేశారు. ఉమ్, ఆయన ఏదో ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేశారని. అవును. ఇప్పుడు మనకు కనపడుతోంది అవన్నీ వాస్తవాలు అనిపిస్తోంది, ఉమ్, అవి ఫేక్ న్యూస్ కాదనిపిస్తోంది. ఉమ్, ఎందుకంటే ఇంత 1000 కోట్ల బంగారం వీళ్ళు కొన్నారంటే అసలు అది ఇంకా ఎంత కొన్నారు. అవును. ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజ్ వీళ్ళిద్దరు పేర్లు బయట పెట్టాడని, ఉమ్, ఎవరిది, కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ఉమ్, లేకపోతే ఆ బాలాజీ, గోవిందప్ప బాలాజీ. బాలాజీ. ఉమ్, ఇతనేమో జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు, అవును. గోవిందప్ప బాలాజీ ఏమో భారతీ మేడంకి నమ్మిన బంటు. ఆ భారతీ సిమెంట్స్ లో 10 ఏళ్లుగా ఆయన మరి డైరెక్టర్ గా ఉన్నాడు. ఉహు, ఉమ్, వాళ్ళిద్దరు అరెస్టు తప్పదా? ఉమ్, ఇప్పుడు బాలాజీ ఏంటి, చార్టెడ్ అకౌంటెంట్, ఓకే. అతను ఐటీ నిపుణుడు. ఉమ్, విజయసాయి రెడ్డి మనం చార్టెడ్ అకౌంటెంట్ అంటే అతను మించున్నాడా బాలాజీ? ఉమ్, ఉమ్, ఇప్పుడు విజయసాయి రెడ్డిని మరి చెన్నై కౌన్సిల్ డిబార్ చేసింది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాదు, అసలు ఆయన డిగ్రీ రద్దు చేయమని కూడా కేసు వేసింది. దాని మీద ఏదో వివాదం కోర్టులో కూడా నడుస్తోంది. ఎంతమంది సీఏలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్త పేరు బాలాజీది వచ్చింది. గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అవును. మరి జగన్మోహన్ రెడ్డి మేడం కూడా అరెస్ట్ తప్పదా? అవును. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ బెనిఫిషియరీ వాళ్లే. అవును. ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చామని వీళ్ళందరూ చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కడు 2-3 పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు రాజు తోడల్లుడు ఉన్నాడు, అవినాష్ రెడ్డి అంట. అవినాష్ రెడ్డి అలియాస్ ప్రవీణ్, ఓకే, అలియాస్ ప్రకాష్, సో అలియాస్ సుమిత్, ఓకే, ఇది చాణిక్య అలియాస్ ప్రకాష్, అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. ఏంటి ఈ పేర్లు? ఒక్కొక్కడు 2 పేర్లు ఏంటి? అంటే వీళ్ళెంత ఇంటెలిజెంట్ క్రిమినల్స్ అనుకోవాలా? సాయిరెడ్డి చెప్పినట్టు విజయసాయిరెడ్డి అన్నాడు వీళ్ళని, ఏమని, ఇంటెలిజెంట్ క్రిమినల్స్ అని. అంటే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి క్రిమినల్స్ అందరికీ అడ్డాగా మారినట్టుగా మనకు కనపడుతుంది. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే A1 గా అయితే రాజ్ కసిరెడ్డిని అయితే A1 గా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కూడా A1, A2, A3 గా కూడా ఉన్నారు. కానీ ఫైనల్ గా కింగ్ మేకర్ జగనే దీనికి అంటే పట్టుబడతారంటారా, అరెస్ట్ కాబోతున్నారంటారా? అంటే తిరుపతి బేస్ గా డెకాట్ అనే ఒక కంపెనీ, లాజిస్టిక్స్ కంపెనీ, ఓకే, అదేంటి, అది మిథున్ రెడ్డి బినామీ కంపెనీగా. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి కూడా ఆరోపణలు చేశాడు. అవును. ఏది, నా ఇంట్లో సమావేశమైన మాట వాస్తవమే, మేము మద్యం పాలసీ మీద చర్చించిన మాట వాస్తవమే, కిక్ బ్యాక్ గురించి చర్చించలేదని మళ్ళా ఒక ముసుగేశాడు. మద్యం పాలసీ గురించి డిస్కస్ చేయాల్సింది ఐఏఎస్లు, ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, డిస్టిలరీస్ బ్రూవరీస్ వాళ్ళు, ఎక్సైజ్ సెక్రటరీ. నువ్వేం పని? చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తాడు? లేకపోతే ఈ వసూళ్లు చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఎంపీ ఏం చేస్తాడు? మీరంతా కూడా కిక్ బ్యాక్స్ కోసమే మీటింగ్ పెట్టుకున్నది వాస్తవం. ఇప్పుడు విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పాడు, మేము వ్యాపారం చేసుకుంటాం అన్నారు, 100 కోట్లు ఇప్పించమన్నారు. నేను మా అరవిందో వీరచంద్రారెడ్డికి చెప్పి వీళ్ళకి ఇప్పించాను. ఎవరా ముగ్గురు? మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజ్, సజ్జల శ్రీధర్ రెడ్డి అని వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. ఆ కంపెనీ పేరు చెప్పాడు, డెకాట్ అని కూడా చెప్పాడు. అదేంటి, అదాన్ డిస్టిలరీస్ అని చెప్పాడు. అవునా, రిమాండ్ రిపోర్ట్ లో కూడా 29 నిందితుల పేర్లు కూడా ఆయన ఇవన్నీ ఉన్నాయి. ఏది, అదాన్ డిస్టిలరీస్ కూడా ఉంది అందులో. నిందితుల 29 మంది జాబితాలో ఇవాళ ఒక 4-5 డిస్టిలరీలు ఉన్నాయి, ఒక 13 షెల్ కంపెనీలు ఉన్నాయి, ఒక 4 జ్యువెలరీ కంపెనీలు ఉన్నాయి. ఈ కేసులో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కూరుకుపోయాడు. దీంట్లో నుంచి మాత్రం ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. నమ్మిన బంట్లు ఇద్దరు అరెస్ట్ అయితే ఇక యజమానుల అరెస్టు తప్పదు. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే.